హైదరాబాద్ పార్లమెంట్ సంఘం ఓటర్ మాట్లాడుతున్నాను. మన పార్లమెంట్ జిల్లాలో సర్పంచ్ ఎలక్షన్లు జరిగినాయి కూడా. దానికి సంబంధించి మన కుల బాంధువులు వాళ్ళ అభిప్రాయాలు, వాళ్ళ ఆలోచన తెలపాలని చిన్న ప్రయత్నం ఈ వీడియో ద్వారా. కుల బాంధవులు అందరూ కూడా ఇక్కడ ఉన్నారు. ఈరోజు వీళ్ళందరూ కూడా స్వాగతం పలుకుతూ హైదరాబాద్ పార్లమెంట్ కుల సంఘం వేదిక పైన జై గురువా, జై జయ గురువా. నా పేరు గిర్ని రాజ్ కుమార్. మేము బాబులరెడ్డి గారి నివాసి, కొల్లూరు గ్రామం. ఈ మొన్న సర్పంచ్ ఎలక్షన్లు జరుగుతున్నాయి. ఒక మొదటి విడత కూడా అయిపోయింది. మన హెచ్పికేఎస్ ద్వారా నేను తెలియజేయాల్సింది ఏంటంటే, హెచ్పికేఎస్ ముఖ్య ఉద్దేశం కుల చైతన్యం, కుల అభివృద్ధి. మన ఉమ్మడి మహబూబ్ నగర్లో పోటీ చేస్తున్నటువంటి మన కుర్మ కులస్తులు ఎవరైతే పోటీ చేస్తున్నారో, మన కుర్మ కులస్తులు ఆ గ్రామంలో ఉన్న కుర్మ కులస్తులు అందరూ కూడా పార్టీలకు అతీతంగా, కుర్మ కులస్తులు మన ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఎవరైతే గ్రామంలో పోటీ చేస్తున్నారో వాళ్లకు పార్టీలకు అతీతంగా మన కుర్మలు ఎక్కడైతే పోటీగా ఉన్నారో వాళ్ళందరికీ కూడా పూర్తి మద్దతు తెలియజేసి వాళ్ళని గెలిపించాలని మన హెచ్పికేఎస్ ద్వారా కోరుకుంటున్నాం. రవి, ఎడవెల్లి విలేజ్. అందరికీ నమస్తే. ఇప్పుడు ఈరోజు జరుగుతున్న 2వ విడత సర్పంచ్ ఎలక్షన్లు, వార్డు మెంబర్ ఎలక్షన్లు అందరూ కలిసికట్టుగా కులంలో ఎట్లాంటి భావదేశాలు లేకుండా ఎలక్షన్ జరుపుకోవాలి. ఎవరు ఓడిపోయినా గెలిచినా బాధపడకుండా కలిసికట్టుగా జరుపుకోవాలి. నా పేరు మూర్తి, మాది ఇక్కడ ప్రయత్నంలో ఉన్నాం. యాక్చువల్గా మన మాదరంలో నరసింహన్న నిలబడిండు. ఆయన గెలిపించుకోవాలి. కులం చూడాలి కానీ పార్టీ పరంగా చూడకుండా మన కులం అభివృద్ధి పొందాలి. కాబట్టి ఆయన గెలిపించుకోండి. ధన్యవాదాలు. అందరికీ నమస్తే. నా పేరు పూజారి శివకుమార్. మాది దుప్పల్లి గ్రామం. మన కులస్తులని గెలిపించుకోవాలి. వాస్తవానికి ఇవ్వడం చాలా మంచి కార్యక్రమం. ఏ పార్టీ అయినా ఉండొచ్చు, ఎవరైనా సరే, ఏ పార్టీ పరంగా కాకుండా మన కులస్తులని గెలిపించుకోవాలని చెప్పి కోరుతున్నాం. అందరికీ నమస్తే. హెచ్పికేఎస్ ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నాము. హెచ్పికేఎస్ యొక్క ప్రత్యేకత కుల చైతన్యం, కుల అభివృద్ధి. సర్పంచ్ ఎలక్షన్లో నిలబడ్డ వార్డు మెంబర్లు, సర్పంచులు ఎవరైనా కానీ కులంలో చైతన్యం వచ్చి కులం కోసం, కుల గుర్తింపు కోసం ఎలక్షన్లు జరుపుకొని అందరూ కలిసికట్టుగా ఉండాలని కోరుతున్నాం.